హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. 3 hours 1 minute రన్ టైమ్ ఉన్న ఎపిక్ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిలిం అయిన కల్కి 2898 సినిమాని చూడటం జరిగింది. అసలు ప్రమోషన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏమీ సరిగ్గా చేయకపోయినా మూవీకి క్రేజ్ వచ్చిందంటే దానికి మెయిన్ కారణం స్టోరీ, టెక్నీషియన్స్, మూవీ ట్రైలర్ అండ్ స్టార్ కాస్ట్. మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే, బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం అండ్ దిశా పటానీతో పాటు అబ్బో ఇంకా చాలా మంది ఫేమస్ పీపుల్ ఉన్నారు. ఇక ఈ మూవీని దాదాపు 600 కోట్లతో వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. వీటితో పాటు మన తెలుగు నుంచి ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. 2 స్టేట్ ఎలక్షన్ తర్వాత వస్తున్న క్రేజీ మూవీ. 3 hours డ్యూరేషన్ ఉన్న మూవీ. 4 years కష్టం. అసలు స్పాయిలర్స్ ఇవ్వటం కానీ రివీల్ చేయడం కానీ చేయను గైస్. ఇక లేట్ చేయకుండా ముందుగా ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు మీరు సినిమా చూస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి ఒకసారి బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాం. వద్దు అనుకుంటే స్కిప్ చేసి సినిమా ఎలా ఉందో తెలుసుకోండి. ఇక బేసిక్ ప్లాట్ ఏంటంటే, కురుక్షేత్రం యుద్ధం తర్వాత 6000 సంవత్సరాల తర్వాత మొదలయ్యే కథ ఇది. 2898 ADలో, అంటే ఇప్పటి నుంచి 874 ఏళ్ల తర్వాత ఎడారిగా మారిన ప్రపంచంలో కాశీ ఒక్కటే ఇప్పుడు ఎగ్జిస్టెన్స్, అదే ఉనికిలో ఉన్న మిగిలి ఉన్న ఏకైక నగరం. అసలు కాశీని మొదటి నగరం అని కూడా అంటారు. ఈ కాశీలో కాంప్లెక్స్ అని ఒక పిరమిడ్ షేప్ లో ఉన్న పెద్ద బిల్డింగ్ నుంచి గాడ్ కింగ్ సుప్రీం ఎస్కిన్ పరిపాలిస్తూ ఉంటాడు. ఆ కాంప్లెక్స్ కి వెళ్ళాలని అనుకున్న ప్రభాస్ వెళ్ళాడా లేదా? ప్రాజెక్ట్ కే అంటే ఏంటి? ఇంకా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే స్టోరీ ఏంటో తెలియాలి అంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. అదంతా కాదు, ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే, జనరల్ గా డ్యూన్, మ్యాండ్లోరియన్, స్టార్ వార్స్ అండ్ మ్యాడ్ మ్యాక్స్ లాంటి సినిమాల్లో మనం ఇలాంటి రిఫరెన్సెస్ చూసాం. కానీ ఈ సినిమాలో మైథాలజీ యాడ్ చేసి మన నేటివిటీకి తగ్గట్టుగా తీశారు. నాకైతే నచ్చింది గైస్. వింటేజ్ ప్రభాస్ ని ఆల్మోస్ట్ చూసాం. యాక్టర్స్ అందరూ కూడా కుమ్మేశారు. మెయిన్ గా అమితాబ్ బచ్చన్ అయితే స్టాండ్ అవుట్ అవుతాడు. 81 years ఏజ్ లో ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అంటే గ్రేట్. ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ మధ్య వచ్చే సీన్స్ కూడా మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. మూవీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. లాస్ట్ లో వచ్చేసరికి డాట్స్ అన్ని కూడా కరెక్ట్ చేస్తారు, అది కూడా బాగుంది. ఇంకా స్టోరీలో ఉన్న లేయర్స్ కానీ, కాంప్లెక్సిటీ కానీ, ఎంచుకున్న థీమ్, గ్రాఫిక్స్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ అన్ని బాగున్నాయి. సాయి మాధవ్, బుర్రా, నాగశ్విన్ డైలాగ్స్ కూడా మోస్ట్లీ బాగున్నాయి. ఇక జార్డే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. విజువల్ వండర్ అంతే. ఈ కొత్త ప్రపంచాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోలా. ఇక నెగిటివ్స్ అంటారా, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఫ్లాట్ గా ఉన్నాయి. ప్రభాస్ కామెడీ కొంతవరకు ఓకే గానీ బట్ కొంచెం తగ్గించి సీరియస్నెస్ పెట్టాల్సింది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మోస్ట్లీ బాగున్నా సాంగ్స్ అంతగా రిజిస్టర్ అవ్వలేదు. కీరవాణి అయితే ఇంకా బాగుండేదేమో అనిపించింది. నేనైతే 3Dలో చూసా, కొంచెం బ్రైట్నెస్ తక్కువ ఉంది, కొంచెం క్లారిటీ మిస్ అయింది అనిపించింది. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అడిగా, వాళ్ళు అదే అన్నారు. సో 2D బెటర్ ఏమో. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్ గా ఒక్క మొక్కలో మళ్ళీ చెప్పాలంటే, ఒక కొత్త ప్రపంచాన్ని మనకి పరిచయం చేసిన రైటర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి థ్యాంక్స్. కొన్ని మైనస్లు ఉన్నా ఖచ్చితంగా థియేటర్స్ లో చూడదగిన స్పెక్టాక్యులర్ మూవీ ఇది. ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో సినీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. విల్ మీట్ యు వన్స్ అగైన్ గైస్. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.